ఇక్కడ చందానగర్లో ఉన్నటువంటి గంగారం చెరువుని హైడ్రా అధికారుల బృందము అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఇంకా ఇతర దీనికి సంబంధించిన ఇతర సభ్యులందరూ కూడా ఇక్కడ ఈ ప్లాట్ ఓనర్స్ వాళ్ళందరితో కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎమ్మెల్యే గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు గాంధీ గారు వారు ఇక్కడ ఈ చెరువు డంపింగ్ జరుగుతుంది, ఇక్కడ కట్టడి చేయలేకపోతున్నారనే దాని మీద నిన్న ప్రెస్లో వచ్చిన దాని మీద నేను చూసి దీని పొద్దున ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో మాట్లాడి ఇక్కడికి ఈరోజు అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనే దాన్ని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గతంలో డంపింగ్ చేస్తే కేసెస్ కూడా పెట్టడం జరిగింది డిసెంబర్ 2023లో. అట్లానే ఈ మధ్య కూడా డంపింగ్ చేస్తున్నప్పుడు హైడ్రా ఎవరైతే కనుక సెక్యూరిటీ ఉన్నారో ఇక్కడ వాళ్ళు కూడా పట్టుకొని ఇక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. కంప్లైంట్స్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్స్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. సో ఈ మంత్లో ఒక 3 రోజుల క్రితం కూడా కంప్లైంట్ ఇవ్వటం, ఆ కంప్లైంట్స్ మీద ఇమీడియట్గా కేసు కూడా చందానగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వటం కూడా జరిగింది. లాస్ట్ మంత్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇట్లా ఈ కంప్లైంట్స్ ఇవ్వటం అన్నీ కూడా జరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ డంపింగ్ అనేది ఆగట్లేదు. సో ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా ప్రభుత్వం అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటే చాలా ఇంపార్టెంట్ అనే దాని దృష్టి. ఎందుకంటే ఫస్ట్ ఒక చెరువుని కబ్జా చేయాలంటే కనుక మొదటి స్టెప్ ఏంటంటే దాంట్లో డంపింగ్ చేయటం, అంటే కన్స్ట్రక్షన్ డెబ్రీ అంతా తీసుకొచ్చి దీంట్లో డంప్ చేసి దాన్ని చదును చేసి ఆ తర్వాత అది ముందు చదును చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో స్ట్రక్చర్స్ వస్తాయి అన్నమాట. అంటే పర్మిషన్స్ తీసుకోవటం ఇవన్నీ అనేది జరుగుతుంది. సో ఇది ఈ నేపథ్యంలో మేము ఫస్ట్ ఈ డంపింగ్ అనే దాన్ని ఆపడానికి కోసం హైడ్రా పోలీస్ స్టేషన్ రేపు చాలా ప్రధానంగా పనిచేస్తుంది.